ఆహ్, అమెరికా తిమ్మిని బమ్మిని చేయడంలో స్పెషలిస్ట్. దానికి సాక్ష్యం తాలిబాన్లు ఒకప్పుడు మంచోళ్ళు ఆఫ్ఘనిస్తానోళ్ళు. ఆ తర్వాత మళ్ళీ చెడ్డోళ్ళు. పాకిస్తాన్ ఒకప్పుడు మంచోళ్ళు, తర్వాత చెడ్డోళ్ళు, మళ్ళీ ఇప్పుడు మంచోళ్ళు. భారత్ మొన్నటిదాకా మంచిది, ఇప్పుడు చెడ్డది. వాళ్ళు కావాలనుకుంటే తీవ్రవాదిని మంచోడిని చేస్తారు, మంచోడిని తీవ్రవాదిని చేస్తారు. అదొక విచిత్రమైన లక్షణం. ఇరాన్‌తో స్నేహం చేసి ఇరాక్‌ను నాశనం చేస్తారు. ఇరాక్‌లో ఉన్న ఆయిల్ మీద ఆధిపత్యం ఉంచాక ఇరాన్‌ని దొంగని చేస్తారు. అట్లాగే ఇజ్రాయెల్‌తో స్నేహం చేస్తారు, ఇజ్రాయెల్‌ని కంట్రోల్ చేస్తుంటారు. అరబ్ దేశాలతో స్నేహం చేస్తారు, మళ్ళీ అదే అరబ్ దేశాల మీదకి ఈ ఉగ్రవాద సంస్థలైనటువంటి లెబనాను, యెమెను, పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొడుతుంటారు. వాడి స్వార్థం కోసం ప్రపంచంతో ఆటలాడుతూ ఉంటాడు నిరంతరం. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజా సంఘటన. సిరియాకి ఐఎస్ఐఎస్ తీవ్రవాది, మొన్ననే చెప్పుకున్నాం, సిఐఏ ఏజెంట్ ఒకప్పుడు వాడి మీద ₹1,00,00,000 రివార్డుని అనౌన్స్ చేస్తే వాడిప్పుడు ఆ ఉగ్రవాది ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. వాడి దగ్గరికి వెళ్ళి మాజీ సిఐఏ హెడ్ గుడ్ మార్నింగ్ చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది అన్నాడు. ఆ సిరియా అధ్యక్షుడు ఐఎస్ఐఎస్తో ఇద్దరు మహిళల తలలో నరికి ఇట్లా చేతిలో పట్టుకుది చూపెట్టినోడు. అది అమెరికా, యూరప్ దేశాల మహిళలదే. వాడు ఇప్పుడు సిరియా అధ్యక్షుడి హోదాలో ఐక్యరాజ్య సమితి మీటింగ్లో పాల్గొంటే అసహ్యం వేసినటువంటి ప్రపంచ దేశాలు అమెరికాని ఏమనలేక ఐక్యరాజ్య సమితి సమావేశాల నుంచి బయటికి వెళ్ళిపోవడం, బాయ్కాట్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఓవరాల్గా క్రైస్తవుల్ని ఏడిపించుకు తిన్నారు, యాజ్డీల్ని, రుజీల్ని, అల్వైట్స్ని, కుర్దుల్ని, ఇంతమందిని హింసించేటప్పటికీ అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దాదాపుగా 193 దేశాల్లో 100-150 మంది దాకా వెళ్ళిపోవడం అన్న సంచలనం సృష్టించింది.